రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావును అమెరికాలో గ్రీన్ కార్డు మంజూరైనట్లు తెలుస్తోంది. ఇక ప్రభాకర్ రావు అమెరికాలోనే స్థిరపడిన కుటుంబ సభ్యుల స్పాన్సర్షిప్తో తాజాగా గ్రీన్ కార్డు మంజూరు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రభాకర్ రావుకు గ్రీన్ కార్డు మంజూరైతే ఈ పరిణామం కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. ఈ గ్రీన్ కార్డు అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు మరొక సమాచారం అందుతోంది. ఇక గ్రీన్ కార్డు వస్తే ప్రభాకర్ రావు ఎంతకాలమైనా అమెరికాలో ఉండే వెసులుబాటు ఉంటుంది. అదే జరిగితే ఆయన హైదరాబాద్కు వచ్చే అవకాశాలు దాదాపుగా లేవన్నట్లే అభిప్రాయపడుతున్నారు. రైట్, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావుకు అమెరికాలో గ్రీన్ కార్డు మంజూరైనట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావు అమెరికాలోనే స్థిరపడిన కుటుంబ సభ్యుల స్పాన్సర్షిప్తో తాజాగా గ్రీన్ కార్డు మంజూరు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రభాకర్ రావుకు గ్రీన్ కార్డు మంజూరైతే ఈ పరిణామం కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇక ఈ గ్రీన్ కార్డు అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గ్రీన్ కార్డు వస్తే ప్రభాకర్ రావు ఎంతకాలమైనా అమెరికాలో ఉండే వెసులుబాటు ఉంటుంది. అదే జరిగితే ఆయన హైదరాబాద్కు వచ్చే అవకాశాలు దాదాపుగా లేవనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.